వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బేసిక్ ఎంట్రీ లెవెల్ పీసీ బిల్ అయితే తీసుకొస్తున్నాను. తక్కువ బడ్జెట్లో ఈ పీసీ బిల్ వీడియో అయితే తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ పీసీ బిల్ వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి బై, సో లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది 6th జనరేషన్ ఇంటెల్ i5 6500 ప్రాసెసర్ ఇక్కడ యూజ్ చేసిన పీసీబీలకి. ఇది 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ నేను ముందు నుంచే చెప్తున్నా, ఈ ప్రాసెసర్స్ ఏవైతే మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్స్ ఉంటాయి, రీయూజ్డ్ అనమాట. సో వేరే వాళ్ళు వాడింది మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను చూపించేది ఏంటంటే ఆన్లైన్ ప్రైజెస్, ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి రావచ్చు. ఈ పీసీ ప్రాసెసర్, ఈ పీసీ కాంపోనెంట్స్ ఏవైతేనో బయట ఇంకా తక్కువకి రావచ్చు. వేరే మదర్ బోర్డ్స్ కూడా ఉండొచ్చు అనమాట. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మోస్ట్లీ కంపెనీ వారంటీ ఉంటుంది, లేకపోతే షాప్ కీపర్ వారంటీ మీద మీరు రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ i5 6th జనరేషన్ 6500 ప్రాసెసర్ అవుతుంది, మీకు 3000కి వస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుందాం, ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది, 14 nm ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ 6 MB క్యాచ్ ఫైల్తో పాటు కూడా వస్తుంది. బేస్ 3.20 GHz, టర్బో బూస్ట్ అయితే 3.6 GHz, 65 watts పవర్ కన్జంప్షన్. 10 years బ్యాక్ ప్రాసెసర్ బై, సింపుల్ చెప్పుకోవాలంటే 2015లో వచ్చింది, ఇప్పుడు 2025. 10 years బ్యాక్ ప్రాసెసర్ అన్న. అదేంటన్నా 10 years బ్యాక్ ప్రాసెసర్ అంటే స్టిల్ ఇప్పటికి మంచిగా ఉంది, ప్రాబ్లం లేదు, యూజ్ చేసుకోవచ్చు 10 years అయినా సరే కూడా. ఇక్కడ మొన్ననే 3 years బ్యాక్ ఇది ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ కూడా ఆపేసిరు అన్నమాట, సాఫ్ట్వేర్ సపోర్ట్స్. సో ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ర్యామ్ చూసుకో, 64 GB దాకా ర్యామ్ అయితే సపోర్ట్ ఉంది, కానీ 64 GB యూజ్ చేయం మనము. 16 GB మస్తు అయిపోతుంది. DDR4 ర్యామే, కానీ ఏంటంటే 2133 లేకపోతే 1333 600 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ వస్తుంది. లేటెస్ట్ మనకు చూసుకుంటే DDR4లా మనకు ఆ ఫ్రీక్వెన్సీ రాదు, కానీ ప్రాసెసర్కి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది లిమిట్ పెట్టేస్తుంది అనమాట. ఇంటికడ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ వస్తుంది 530ది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా సరే కూడా మానిటర్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని బేసిక్ రన్ అవుతాయి అనమాట, మిగతావి స్లోగా పనిచేస్తాయి. ఇక్కడ డైరెక్ట్ఎక్స్ 12 సపోర్ట్ ఉంది, OpenGL 4.2, పిక్సింక్ వీడియో, ఇంటెల్ వాళ్ళది ట్రూ 3D టెక్నాలజీ, క్లియర్ వీడియో టెక్నాలజీతో పాటు అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ పర్లేదు, బేసిక్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది ఈ ప్రాసెసర్ ఓవరాల్గా తీసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ హోమ్కి, బేసిక్ యూస్కి, అండ్ రిసెప్షనిస్ట్ వాళ్ళకి, అండ్ బడ్జెట్లో ఒక మంచి సిస్టమ్ కావాలి ప్రస్తుతానికన్నా వాళ్ళకి ఈ పీసీ బిల్ బాగుంటుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాం. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి జెబ్రానిక్స్ వాళ్ళ H110 M2 మదర్ బోర్డ్ ఉంది. M2 ఎందుకన్నా H110 మదర్ బోర్డ్ కదా అనేసి మీరు అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ పైన మీకు గమనిస్తే ఇది వచ్చేసరికి M.2 స్లాట్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ ఈ సిరీస్లో నాకు తెలిసిన కాడికి అయితే M.2 స్లాట్ అయితే లేదు. దీని తర్వాత జనరేషన్ ఉంది, 10th జనరేషన్ నుంచి అయితే నాకు యాక్యురేట్ ఉంది. M.2 స్లాట్స్ కానీ బాగా చేస్తున్నాయని. సో ఈ సిరీస్కి అయితే నాకు ఐడియా లేదు కాబట్టి నేను రికమెండ్ చేయను M.2 తీసుకోమని. SATA తీసుకోమంటాను. మళ్ళీ బయోస్లోకి వెళ్ళి చేంజ్ చేస్తుంది, ఒక తలకాయ నొప్పి. అండ్ ఇక్కడ 6-pin పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. బేసిక్ విఆర్ఎమ్స్పై ఇక్కడ చూసుకోవచ్చు, బేసిక్ విఆర్ఎమ్స్, బేసిక్ కెపాసిటర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ 3.0 స్లాట్తో పాటు వస్తుంది, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పవర్ సపోర్ట్, SATA పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్స్ చూసుకుంటే మీకు 4 USB 2.2 పోర్ట్స్ వస్తున్నాయి, VGA పోర్ట్స్ వస్తుంది, 2 USB 3.2 పోర్ట్, ఇథర్నెట్ జాక్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో దీని తర్వాత మనం ఏం చూస్తామంటే CPU కూలర్ చూసుకుంటాము. సో CPU కూలర్ చూసుకుంటే బేసిక్ది అనమాట. నేను అంత హెవీగా కూడా ఏం చూసుకుంటాను, బేసిక్ CPU కూలర్ ఇది. మీకు బయట ఎక్కడన్నా కూడా 150, 200, 250 దొరుకుతుంది. అమెజాన్లో మాత్రం 300లకు దొరుకుతుంది ఇది. సో షాప్ని బట్టి, సెల్లార్ని బట్టి ప్రైస్ ఉంటుంది. బేసిక్ CPU కూలర్ పెద్దగా ఏం అవసరం లేదు. హెవీ హీట్ పైప్స్తో పాటు అయితే ఏం అవసరం ఉండదు, సరిపోతుంది హీట్ అనేది రెగ్యులేట్ చేసుకోవడానికి అండ్ బ్యాలెన్స్డ్ ఉంచడానికి అనమాట హీట్ని. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకోవచ్చు, DDR4 3100 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ వస్తుంది.
ఇక్కడ నేను స్టార్టింగ్‌లో ప్రాసెసర్ కాడ చూపించినప్పుడు ఇక్కడ ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు 2133 ఉంది. కానీ DDR4 ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తది మీకు. ఈ ర్యామ్ DDR3 ఉంది. అండ్ ఆల్సో మీకు మదర్ బోర్డ్ కాడ కూడా ఇక్కడ మెన్షన్ చేసిర్రు DDR4 మదర్ బోర్డ్ 2133, 2400 అండ్ 2600 మెగా ఫ్రీక్వెన్సీ కూడా మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది. సో, దాని ప్రకారం చూసుకుంటే ఇది క్రూషియల్ ర్యామ్ ఏదైతే ఉందో DDR4 3200 మెగాహెర్ట్జ్ ఇది. ఈ ర్యామ్ సరిపోతది. అది కూడా 8 జీబీ మోడలు. ఇక్కడ మీరు అడిషనల్ ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకొక 8 జీబీ ర్యామ్ అయితే యాడ్ అప్ చేసుకోవచ్చనమాట. 16 జీబీ అయితే 16 జీబీ ఇనఫ్ అనమాట భయ్. బేసిక్ యూజర్‌కి ఈవెన్ చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ చేసుకున్న వాళ్ళకి కూడా సరిపోతది. స్మూత్‌గా మీ డే టు డే టాస్క్‌లు అవన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్రూషల్ వాళ్ళ BX 500 జీబీది SATA 3D9 SSD అనమాట భయ్. ఇంటర్నల్ డ్రైవ్ ఇది. సో, మీకు ఇక్కడ చూసుకోవచ్చు కేబుల్స్‌తో పాటు కూడా వస్తది ఇక్కడ. సో, SATA కేబుల్స్ అవన్నీ ఉంటాయి ఇట్లా. SATA కేబుల్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. SATA కేబుల్స్ మీకు మదర్‌బోర్డ్ బాక్స్‌లో అవైలబుల్ ఉంటది. రెడ్ కలర్‌ది గాని, బ్లాక్ కలర్‌ది గాని చిన్న పిన్ వస్తది. అండ్ పవర్ సప్లై నుంచి ఇక్కడ సెకండరీ పిన్ పెట్టుకోవచ్చు. సో, కొంచెం ఓల్డ్ మోడలే. స్పీడ్స్ అంతగా డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ 10, 15 సెకండ్స్ లాగా డిఫరెన్స్ ఉంటది అంతే. మీ డే టు డే యాక్టివిటీస్‌ల ఒక స్లైట్ 5% 5 సెకండ్స్ 8 సెకండ్స్ డిలేగా అనిపిస్తది. కానీ సరిపోతది. 500 జీబీలో మీరు ఓఎస్‌కి, సాఫ్ట్‌వేర్స్‌కి ఇన్‌స్టాల్ చేసుకొని మీకు 200, 250 జీబీ అవైలబుల్ ఉంటది. సో, బేసిక్‌గా బై ఇది సరిపోతాయి. ఇనఫ్ అంటాను నేను నార్మల్ పర్సన్‌కి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం బై. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ గురించి అనమాట. సో, గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే జెబ్రానిక్స్ నుంచి GT 730 గ్రాఫిక్ కార్డ్ అనమాట బై. సో, పర్లేదంటాను. 4 జీబీది GDDR3 వెర్షన్ వస్తుంది. అండ్ బేసిక్ యూజ్‌కి డిస్‌ప్లే కోసము సరిపోతది. తక్కువ కాస్ట్‌లో వస్తుంది. మోస్ట్‌లీ అయితే బై నేను ఇది రికమెండ్ జెయ్యను. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అయితే ఇలాంటి గ్రాఫిక్ కార్డ్‌లు అయితే రికమెండ్ జెయ్యను. కానీ కొన్ని అప్లికేషన్స్‌కి గ్రాఫిక్ కార్డ్ అవసరం కాబట్టి ఈ గ్రాఫిక్ కార్డు మీ బేసిక్ టాస్క్‌లు ఉంటాయి గదా! అవిటికి సరిపోతది. అండ్ కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే రన్ కావు. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్ అయితే రన్ కావు. ఓల్డ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! లైక్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ అవి ఈజీగా రన్ అయిపోతాయి గానీ లేటెస్ట్ ఉన్న ఫోటోషాప్ గానీ, లేకపోతే ప్రీమియర్‌లో కొన్ని ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌తో పాటు వచ్చేటివి. అవి ఇష్యూస్. మంచి విషయం ఏందంటే బై ప్రైస్ అనమాట మీకు 2, 3 వేలకి గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. అది 4 జీబీ VRAMది. అండ్ ఇక్కడ HDMI పోర్ట్, DVI పోర్ట్ అండ్ డిస్‌ప్లే పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. పవర్ ఎక్కువ తీసుకోదు. బ్యాలెన్స్‌డ్ అనమాట. అండ్ జెబ్రానిక్స్ వాళ్ళది కాబట్టి మీకు బేసిక్‌గా డే టు డే టాస్క్‌లకు గానీ, చిన్న చిన్న వర్క్స్‌కి గానీ, లేకపోతే షార్ట్స్ చేసుకోవడానికి కూడా ఇది బాగానే పనిచేస్తది. కానీ ఏందంటే సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కంపాటబుల్ అయిన సాఫ్ట్‌వేర్స్ లైక్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ గానీ, లేకపోతే ఇప్పుడు కరెంట్ జనరేషన్ నడిచే సాఫ్ట్‌వేర్స్ రన్ కావు. బేసిక్ సాఫ్ట్‌వేర్స్ లేకపోతే ఓల్డ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ ఓల్డ్ వెర్షన్ ఉంటాయి కదా! మీరు రన్ చేసేదానికి ఓల్డ్ వెర్షన్ లాంటివి లేకపోతే ఫిల్మోరా లాంటి సాఫ్ట్‌వేర్స్ ఈజీగా రన్ అయిపోతాయి. దీని తర్వాత ఇవన్నిటికి పవర్ సప్లై ఇయడానికి నేను ఆన్సీ స్పోర్ట్స్ తీసుకున్నాం. ఫ్యూచర్‌లో ఏమైనా అప్‌గ్రేడేషన్ ఉంటే గిట్లా ఇది మీకు సూటబుల్ అయితదనేసి ఆన్సీ స్పోర్ట్స్‌ది 450 వాట్స్ పవర్ సప్లై తీసుకున్నా. సో, యాక్చువల్ కొంచెం ఎక్కువనే. కానీ జర ట్రస్ట్ వర్తీ అనమాట. ప్లస్ ఇంకొకటేందంటే 1800కి వస్తుంది. సెకండ్ థింగ్ 2 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే కూడా వీళ్ళు రీప్లేస్‌మెంట్స్ గానీ, రిపేర్స్ గానీ అయితాయి. అండ్ ఆల్సో ఇక్కడ 120 మిల్లీమీటర్ ఫ్యాన్‌తో పాటు వస్తుంది కాబట్టి మీకు లాంగ్ డ్యూరేషన్ దాకా వాడినా సరే కూడా టెంపరేచర్స్ అయితే కంట్రోల్ ఉంటాయి. సో, ఇదనమాట ఈ పవర్ సప్లైకి సంబంధించింది. అండ్ క్యాబినెట్ చూసుకుంటే నేను జెబ్రానిక్స్ వాళ్ళది తీసుకున్నా బై. సో, జెబ్రానిక్స్ వాళ్ళది జూమ్ మిడ్ టవర్ గేమింగ్ క్యాబినెట్ అనమాట. సో, ఇది బాగానే ఉంది. నాకు జర బాగా అనిపించింది. ఒక ఎల్ఈడీ స్ట్రిప్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది గ్లాస్ కాదు టెంపర్ గ్లాస్ అంటారు బై. సో, లైట్ వెయిట్ ఉంటది. సో, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లోపట స్ట్రిప్స్‌ది ఎయిర్ ఫ్లో ఎట్లొస్తది, ముంగట నుంచి ఇక్కడ సైడ్‌ల వెంటిలేషన్ ఉంది. అక్కడి నుంచి వచ్చి ఎనకాల చిన్న ఫ్యాన్ నుంచి ఎయిర్ అనేది బయటికెళ్తది. సో, అది. అండ్ ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే ఎస్ఎస్‌డీ గానీ, హార్డ్ డిస్క్ గానీ కింద పెట్టేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఆల్సో 80 రియర్ ఆర్‌జీబీ ఫ్యాన్‌తో పాటు కూడా వస్తుంది. సీపీయూ కూలర్ పెట్టుకోవచ్చు 150 బావుంది. ఓవరాల్‌గా చూసుకుంటే
నాకైతే నచ్చింది బేసిక్ బడ్జెట్‌లో ఎవరైనా మంచిది గావాలనుకుంటే మాత్రము, ఈ బడ్జెట్‌ల ఒక మంచి క్యాబినెట్ అయితే దొరుకుతుంది మీకు అక్రిలిక్ గ్లాస్ సైడ్ ప్యానెల్‌తో పాటు. సో, ఒకసారి ఇవన్నీ కాంపోనెంట్స్ ఒకసారి యూజ్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను నేను. సో, ఇవన్నీ కూడా ప్రైస్ ఏదైతే ఉందో అవన్నీ యాడ్ చేసి చూద్దాం ఎంత పడుతుంది ఈ పీసీ బిల్. సో, 3000 రూపీస్‌దో ఏదైతే ఉందో ప్రాసెసర్‌కి మనకు వస్తుందిగా ప్రైస్. నెక్స్ట్ మనము సీపీయూ కూలర్ ప్రైస్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే మదర్ బోర్డ్ చూసుకుందాం 3499. సో, ఇది ఈ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ అనమాట. సీపీయూ కూలర్‌ది ఏదైతే ఉందో 300 రూపీసే ఉంది. సో, 299. సో, ఒక రూపాయి తక్కువ 300 రూపీస్ అనమాట. అండ్ ర్యామ్ చూసుకుంటే 1359 రూపీస్ ర్యామ్ అనమాట. 59 ర్యామ్. ఎస్ఎస్‌డి చూసుకుంటే 2399 ఎస్ఎస్‌డి యొక్క ప్రైస్. నేను మేము అంటే క్యాలిక్యులేషన్ చేసి కూడా చూపిస్తాను. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 2739 అనమాట. గ్రాఫిక్ కార్డ్ యొక్క 2739 గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే 1799 ఆన్సీ స్పోర్ట్స్ది. అండ్ ఫైనల్గా క్యాబినెట్ కూడా అదే ప్రైస్ మీద ఉంది బై. సో 1799. సో క్యాబినెట్ పవర్ సప్లై ప్రైస్ ఏముంది. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి అయితే మీరు దీంట్లో వేరే కూడా పెట్టుకోవచ్చు. నేనేంటంటే బడ్జెట్ కొంచెం ఎక్సీడ్ అవుతుంది, ప్రస్తుతానికి ఈ గ్రాఫిక్ కార్డ్ సరిపోతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. లేదు మీరు వేరే గ్రాఫిక్ కార్డు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇదే గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ నేను జోటాక్ వాళ్ళ చూపించిన కదా GT 730 పాతదే. మోస్ట్లీ నేను రికమెండ్ కూడా చేయను, కానీ చాలామందికి బడ్జెట్ కూడా ఉండదు భయ్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో తీసుకోవచ్చు, కానీ మీరు హెవీ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేసుకోలేరు. బేసిక్ లైక్ ఫిల్మోరా కానీ ఓపెన్ సోర్స్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, కేడెన్ లైవ్ అని షూట్ కట్ అని దాంట్లో మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఆ సాఫ్ట్వేర్స్ ఏవైతే దాంట్లో ఓల్డ్ వర్జన్స్ ఉంటాయి, ఆ ఓల్డ్ వర్జన్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇవన్నీ అమౌంట్ అయితే యాడ్ అయిపోయినాయి కదా. సో ఈక్వల్ టు చేసి చూస్తే 16,893 రూపాయలు ఉంది. అంటే 17,000, క్లోజ్ టు లైక్ 107 రూపీస్ తక్కువ 17,000 రూపీస్ లోపల మీకు ఈ పీసీ బిల్ అయితే అయిపోయింది. సో ఫ్యూచర్ ప్రూఫ్ అయితే కాదు, కానీ మీకు బడ్జెట్లో మీ పని అయిపోతుంది భయ్. ఇది మీకు షాప్స్ ఉంటాయి కదా, కిరాణా స్టోర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా జనరల్ స్టోర్స్లో షాప్స్లో కూడా వాడుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేసరికి అయితేనేమో మీ దగ్గర ఉన్న హోమ్ యూస్కి, రిసెప్షనిస్ట్లకి, ఏమైనా పాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వర్డ్, ఎంఎస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించాలా వీటికి, వాళ్ళకి వచ్చిన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్న వాళ్ళకి ఈ బడ్జెట్ సరిపోతుంది. సో నేనైతే ఇది మీకు రికమెండ్ అయితే చేస్తాను. సో ఇన్ కేస్ ఒకవేళ గిట్ట మీకు ఈ ప్రైస్ ఎక్కువ అనిపించింది అంటే ఒకసారి మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ రేటుకి రావచ్చు. ఈ పీసీ బిల్ అయితే ఆఫ్లైన్లో నాకు తెలిసి మీకు 12,000 13,000 కూడా రావచ్చు. నేను ఆన్లైన్ ప్రైస్ ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే ఆన్లైన్లో ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటే ఫ్లక్చువేట్ అవుతుంటాయి. మీకు 15,000 లోపలనే వచ్చేస్తుంది. 12,000 14,000 కూడా మీకు ఇది వచ్చేస్తుంది. ఈజీగా చెప్తున్నా కదా, పీసీ బిల్ అయితే వచ్చేస్తుంది. 12,000 13,000 అట్లా కూడా వస్తుంది. ఎక్కడ కాస్ట్ కటింగ్ అవుతుంది అంటే ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ క్యాబినెట్ ఏదైతే ఉందో నేను పెద్ద క్యాబినెట్ తీసుకున్నా RGBది. సో ఇక్కడ 1000 రూపీస్ది క్యాబినెట్ ఒకటి వస్తుంది. పవర్ సప్లై మీకు 500 800 రూపీస్ది క్యాబినెట్ వస్తుంది. సో ఇక్కడ మీకు 2000 సేవ్ అయిపోతాయి. సో ఆ 2000 ఇంకా కట్ చేసేస్తే మీకు 15,000 అవుతుంది. అండ్ ఆల్సో గ్రాఫిక్ కార్డ్ తీయలేము, ఎస్ఎస్డి స్టోరేజ్ తీయలేము, ర్యాము, కూలర్ మాస్టర్ ఇవన్నీ తీయలేము. మదర్ బోర్డ్కి వచ్చేసరికి అయితేనేమో 2,000 లోపల వస్తుంది. ప్రాసెసర్ కూడా మీకు 2,500 అట్లా వస్తుంది. సో ఇక్కడ ఒక 1000 రూపీస్ కట్ అయితే లాస్ట్కి ఇక్కడ 15,000లో 1000 రూపీస్ తీస్తే ఇట్లా 14,000 ఆర్ 13,000 అట్లా వస్తుంది. సో అట్లా కూడా తీసుకోవచ్చు మీరు. సో ఒకవేళ గిట్లా నాకు కుదిరితే గిట్లా ఆఫ్లైన్లోకి వెళ్ళి ఒకసారి మీకు రివ్యూ, నా జెన్యూన్ నా ఒపీనియన్ ఏంది దీని మీద సెపరేట్ ఒక ఎస్టిమేషన్ అవన్నీ ఉంటాయి కదా, పిక్చర్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అనేసి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ పీసీ బిల్స్ అంటాను. ఎవరికంటే తక్కువ బడ్జెట్ ఉంది, ఒక మంచి పీసీ కావాలి, హోమ్ యూస్కి అయినా సరే కూడా అంటే ఇట్లా తీసుకోవచ్చు మీరు.
సో ఇది నా ఒపీనియన్. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇది ఫ్యూచర్ ప్రూఫ్ కాదు. ఏందంటే ప్రస్తుతానికి మీ పని అయిపోతది. ఒక దీనికి అలవాటు పడ్డాక ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మీరు అప్‌గ్రేడ్ అయితే చేసుకోవాల్సిందే. ప్రాసెసర్ గానీ, మదర్ బోర్డ్ గానీ, గ్రాఫిక్ కార్డ్ ఈ 3 అయితే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందే పక్కా. సో ఇదనమాట ఈ పీసీ బిల్డ్ మీద బడ్జెట్ లెవెల్, ఎంట్రీ లెవెల్ కూడా అనుకోవచ్చు మీరు. పీసీ బిల్డ్ గైడ్ ఇది. ఈ గైడ్ యూజ్ చేసుకొని మీరు ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళి కాంపోనెంట్స్ ఎంతుంది, ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి ప్రైస్ కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోమని నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. వీడియో యూస్‌ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా పక్కా చేయండి. సో ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి పీసీ కాంపోనెంట్స్ మీద అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.